హాయ్. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా. సో 60 రోజుల పరిపాలనలో ఆయన బడ్జెట్ విషయంలో సమావేశాలు జరిగాయి. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మనకి ఐటీ రంగం చూసుకున్నా, ఇంకా దాని ప్రకారం విద్యాశాఖగా చూసుకున్నా నారా లోకేష్ గారు ఉన్నారు. అయితే ఐటీ రంగం నుంచి అయినా విద్యాశాఖలో అయినా తల్లికి వందనం అనే పథకం తెచ్చారు. కానీ విద్యార్థులకు ఇంతవరకు డబ్బులు అనేది అందలేదు. దానికి గల రీజన్స్ ఏమంటారు? అంటే ఉన్న మంతే కదా అయింది, ఇంకా చాలా టైం ఉంది కదా. దానికి వ్యతిరేకంగా 36 హత్యల కోసం అని జగన్ ధర్నా చేస్తున్నారు కదా. దాని గురించి ఇంతవరకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 36 హత్యలు అనేది మొత్తం అవి రాజకీయ హత్యలు కాదు కదా. మామూలుగా ఎవరికి వాళ్ళు పర్సనల్ ప్రాబ్లం వాటి వల్ల జరిగిందే కానీ రాజకీయ హత్య కాదు. అంటే ఐటీ సెక్టర్ ఫెయిల్ అయ్యింది, అనిత ఫెయిల్ అయ్యింది, అందుకనే సారీ హోమ్ మినిస్ట్రీ అనిత ఫెయిల్ అయ్యింది హోమ్ మినిస్ట్రీతో, అందుకనే ఇన్ని హత్యలు జరుగుతున్నాయని అంటున్నారు కదా. అది మొత్తం వైసీపీ వాళ్ళు కావాలని టీడీపీ మీద వేస్తున్నారు కానీ వ్యక్తిగతంగా జరిగిన హత్యలు అయ్యి. కానీ వాళ్ళు అసెంబ్లీలో చెప్పాలి కదా 31 హత్య జరిగింది అన్నారు. ఏది ఒకటి కూడా ఒక పేరు కూడా చెప్పలేదు. అది టీడీపీ మీద ప్రతిపక్షం కోసం ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేయడం కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు. ఇప్పటికే రాష్ట్రంలో రెవెన్యూ లేని రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం అని చెప్తున్నారు. సో ఇంత అప్పుల పాల్లో ఉన్న రాష్ట్రానికి ఇండస్ట్రీస్ ఏ విధంగా తెస్తారనుకుంటున్నారు చంద్రబాబు? అది ఆయన విజన్ ఉంది కదా, బాగానే తెస్తాడని అనుకుంటున్నాను.